ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతోంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడబోతోంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ తులారాశి వ్యక్తులు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అంటే ప్రజాకర్షణ స్వభావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. అందరితో చాలా కలుపుకునిపోయే తత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగటం మూలంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ ఆ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టేయకుండా మంచి చెడులను, అంటే ఫలితాలను బేరీజు వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదో కొత్తగా చేయాలి అనే తపన కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులిద్దరూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానం వీరికి ఉంటుంది. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. అలాగే తులారాశి వ్యక్తులు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు చూపిస్తారు. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగిపోతుంది. ఈ తులారాశి వారిని ప్రేమించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోవాలి. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. వీటి పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ దినఫలాలు, అంటే శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే విధి వింత నాటకం ఆడబోతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిందను మీరు మోయాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీపైన ఒక నింద మోపే ప్రయత్నం అయితే చేస్తారు, ఒక ఆరోపణ చేస్తారు. ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగతీసేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం డైజెస్ట్ కూడా చేసుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుందని, ఇటువంటి ఒక నింద మోయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంతండి, 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, ఇలా మనసులో ధ్యానించండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని విముక్తులను చేయమని ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి అయితే లభిస్తుంది. ఆ నింద మీ యొక్క దరిదాపులోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడు మీకు ఆ నింద నుండి విముక్తిని కలిగిస్తాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చెయ్యని కారణంగా మీ పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. అలాగే ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్టుగా నిలబడతారు. అలాగే పై అధికారుల ద్వారా మీరు మాట పడినప్పుడు మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా మీకు రాని ఆలోచనలు ఈ రోజు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి, అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావటానికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. వాటిని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈ రోజు మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా చాలా సజావుగా సాగిపోతుంది. అయితే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే విదేశాల్లో స్థిరపడాలని, మీరు అక్కడ ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ చేయాలి అనుకుంటున్న వారికి అవకాశం మాత్రం దక్కబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోబోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం అయితే ఏర్పడబోతుంది. వారి మూలంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించని మార్పును కూడా మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని కీలకమైన సంఘటనలు ఈ ఫిబ్రవరి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. కానీ మీరొక నింద మోయాల్సి వస్తుంది. శివ భగవానుణ్ణి మనసులో తలుచుకుని మీ బాధను చెప్పుకోండి. ఆ నింద మీ పైన పడకుండా ఆ శివుడే కాపాడతాడు. అలాగే ఈ యొక్క ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే తులారాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.